అంతర్రాష్ట్ర దొంగల ముఠాను కర్నూలు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఆదోనిలో 21 దొంగతనాల కేసుల్లో పాల్పడిన 13 మందిని ఆదోని 1వ పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుల వివరాలను కర్నూలు జిల్లా ఎస్పీ బిందు మాధవన్ జిల్లా పోలీసుల కార్యాలయంలో వెల్లడించారు. ఈ కేసులో 41,11,000 విలువ చేసే ప్రాపర్టీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 478.7 గ్రాముల బంగారు ఆభరణాలు, 8,04,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ తెలిపారు. పెద్ద ఎత్తున ప్రాపర్టీని స్వాధీనం చేసుకున్నందున ఆదోని పోలీసులను ఎస్పీ అభినందించారు. రికవరీ కూడా ఎంతో స్పీడ్గా చూపించారు. ఇది పాస్ట్ 1 వీక్ లో ఇంత బాగా రికవరీ అంటే ఇంకా చిన్న చిన్న రికవరీలకే చాలా చోట్ల తిరిగి చాలా టైం పడుతుంది. బట్ ఇంత హ్యూజ్ రికవరీ 478 గ్రామ్స్ గోల్డ్, 8 లక్షల క్యాష్ అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. సో ఐ కంగ్రాచులేట్ సోమన్న గారు, శ్రీరామ్ అండ్ ఆల్సో ఆల్ ద కానిస్టేబుల్స్ అండ్ అదర్. ఇట్లానే గుడ్ వర్క్ కంటిన్యూ చేయాలి. ఇది ఒక ఇన్సిడెంట్ లాగా కాకుండా పీరియాడికల్గా ఇట్లా ఒక ప్రాపర్టీ అఫెన్సెస్ మీద ఇప్పుడు ఫోకస్ పెట్టండి. ఇంకా ఫ్యూచర్లో మిస్సింగ్ కేసెస్ కానీ లేదా క్రైమ్ డిటెక్షన్లో ఇంకేదైనా ఇతరత్ర అఫెన్సెస్లో పెండింగ్ ఇన్వెస్టిగేషన్ ఏదైనా ఉంటే అది కూడా స్పీడప్ చేసి